ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ దినాలు యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన రాకడ బహు సమీపంగా ఉన్నాయి అని తెలియచేస్తున్న దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఏ దేశంలో చూసినా నెమ్మది లేదు, ఏ రాజ్యంలో చూసినా నెమ్మది లేదు. దేశాలు రాజ్యాలు దాకా ఎందుకండి, ఏ కుటుంబాల్లో చూసినా సమాధానం, నెమ్మది లేని భయానకరమైన స్థితులు గుండా ప్రపంచంలో ప్రతి కుటుంబం కొట్టుమిట్టాడుతూ ఉంది. కుటుంబాల్లో జరిగే సంఘటనలు కానీ, దేశాల్లో జరిగే సంఘటనలు కానీ, ప్రతి సంఘటన యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు. ప్రజలరా, ఆయన రాకడకు సిద్ధపడండి. లోకం మనకు శాశ్వతమైంది కాదు. మన ప్రాణం పోక యేసయ్య రాక ఎప్పుడో మనకు తెలియదు. ఆయన రాకడ కొరకు సిద్ధపడండి అని ప్రతి సంఘటన ఇట్టే మనకు బోధ చేస్తూ ఉంది. పరిశీలనగా మనం చూస్తే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, విశ్వాసఘాతకం, నమ్మక ద్రోహం జరుగుతున్న దినాలు, మనుషుల్లో నీతి విలువలు రోజు రోజుకు దిగజారిపోయిన దినాలు, అంతకంటే విశేషంగా అక్రమము విస్తరిస్తూ ఉంది. అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? కట్టుకున్న భార్య భర్తను చంపుతుందని చంపుతున్నారు. వివాహమై 2-3 రోజులై ఆ మధుర క్షణాలు అనుభవించాల్సిన భార్య భర్తలే భర్త చేతిలో భార్య చేతిలో భర్త, ఒకరి చేతిలో ఒకరు భయానకరంగా చంపబడుతున్నారు. ఒకప్పుడు ఎలాంటి వార్తలు విన్న జ్ఞాపకాలు లేవు. కన్న తల్లి తన పిల్లలను చంపింది అన్న వార్త ఎప్పుడైనా విన్నారా? ఒకప్పుడు వినలా. ప్రస్తుతం మనం వింటూ ఉన్నాం. నీతి విలువలు దిగజారిపోయి విశ్వాసఘాతకమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అంతకంటే విశేషంగా ఈ భయంకరమైన దినాల్లో ఎప్పుడు ఎలా మనిషి జీవితం ముగించబడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ రోజుల్లో మన పరిస్థితే కాదు, 2000 సంవత్సరాల క్రితమే భక్తుడైన యాకోబు ఇలా అంటాడు: మనుషుడా, నీ జీవము ఏ పాటిది? ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా? ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభమును సంపాదించుకుందుమనుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకేం తెలుసు? ఎన్నో ఆశలతో ఇండియా నుండి లండన్ వెళ్ళి సంపాదించి ఓ మంచి స్థితిలో బ్రతుకుదామని కొన్ని 100 మంది ప్రయాణమే వెళ్ళారు. బాధాకరం. విమానం వల్ల ఎగిరిందో లేదో, ఒక్క నిమిషంలో 260 మంది కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ ఒక్కొక్కరి చరిత్ర వింటూ ఉంటే గుండె పిండబడుతుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ మృత కళేబరాలు తీస్తున్న దృశ్యాలు ఉన్నాయి, చూసారా? మనిషి జీవితం ఇంతే కదా. ఈ లోకం కొరక మనం ప్రాకులాడేది, ఈ చిన్న జీవితం కొరక మనం పరిగెత్తేది, పగలనక రాత్రి అనక ఏం తిందుదామా, ఏం సంపాదించుకుందామా అని ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఈ చిన్న జీవితం కొరక మనం పరిగెత్తేదని కొన్ని సంఘటనలు హృదయ విదారకంగా గుండెలు కదిలించాయి. కొన్ని సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన మృత కళేబరాన్ని ఆ హెలికాప్టర్లో పైకెత్తే దృశ్యాలు ఉన్నాయి, చూసారా? ఎప్పటికీ కళ్ళ ముందు అలా మెదిలెడుతూ ఉంటాయి. ఆ మహానుభావుని మరణం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇంతే కదా జీవితం. దీని కొరక మనం ప్రాకులాడేది, ఈ చిన్న జీవితం కొరక ఆరాటపడేది. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొంతమంది చెప్తారు, అన్న ఇక ఉద్యోగం ఏమీ లేకుండా, వ్యాపారం, బంధువులు, పిల్ల జల్ల గిల్ల ఏమీ లేకుండా ఇలాంటి దృశ్యాలు చూస్తూ ఉంటే చర్చిలోకి వచ్చి ఉండాలనిపిస్తుంది. అన్న రండి, మిమ్మల్ని వద్దని దేవురు
అయితే అట్టాటి చూసినప్పుడే అనిపిస్తుందిలే. ఆ తర్వాత మరలా ఫంక్షన్లకు వెళ్తారు కదా, కొంతమంది అక్కలు దిగేసుకొని వస్తారు బంగారం. ఆ బంగారం చూసినప్పుడల్లా, వాళ్ళ సూకు వాళ్ళ సంపద చూసినప్పుడల్లా, నాకు దొరికాడు మా ఆయన, ఏం చేయను, తులం బంగారం కూడా నాకు కొనిపెట్టలా, ఇంకా అవసరమైతే నా ఒంటి మీద ఉన్నాయి అట్టినే అమ్మాడా ఎవరమ్మా ఇట్లా అంటూ ఉంటారు. నాకు ఆ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వారి మృతదేహాన్ని తీసే దృశ్యం చూసినప్పుడు ఎవరి కొరకు సంపాదించాలి, ఎందుకొరకు ఈ ఆరాటం, ఈ చిన్న జీవితం కొరక. పేదల పెన్నిది అని పేరుగాంచినవాడు, పేదలకు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టినవాడు, ప్రజల గుండెల్లో ఒక చిరస్మరణీయమైన ముద్ర వేసిన అంత గొప్ప మహానుభావుని మరణం, ఆ మరణం ఎంత నా హృదయాన్ని కదిలించిందో, అహ్మదాబాదులో జరిగిన మరణం ఉంది చూసారా. వాళ్ళ మృత కళేబరాలు తీస్తూ ఉంటే చికెన్ బాగా ఉడికిపోయిందనుకో, కోడిగా బాగా ఉడకబెట్టారు, బాగా మిగలు ఉడికిందనుకో, ఆ చికెన్ని బయటకు తీసేటప్పుడు పీసులుగా ఊడి వస్తుంది చూసారా. ఆ మృత కళేబరాలు తీస్తూ ఉంటే దైవ సేవకురాలకు ఆ వీడియో పంపించాను, ఎవరో నాకు పంపిస్తే, ఆ మృత కళేబరాల శరీరాలు తీస్తూ ఉంటే వేలుకు వేలు ఊడొచ్చింది, వేలుకు వేలు, ముంజేయి ఈ చెయ్యి పట్టుకొని ఇట్లా లాగుతూ ఉంటే మాంసం అంతా అలా ఊడి బయటకు వచ్చి జస్ట్ ఎముక మాత్రమే కనపడింది. చూసినప్పుడు అలాంటి వీడియోస్ చూపించకూడదు, అందువల్ల మీకు చూపించట్లా. ఒళ్ళు గగ్గురు పొడిచింది. దేవా, ఇంతే కదా జీవితం అనిపిస్తుంది. ఎప్పుడు మా మరణదినం ఉందో మాకు తెలియదయ్యా. ఒకే ఒక్కటి నేను కోరుకుంటున్నాం, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం మాకు దయచేయ్యా. ఇంతకు మించి నీ దగ్గర నుంచి మేమేమీ కోరుకోమయ్యా. తినటానికి తిండున్నా లేకపోయినా పర్వాలా, కట్టుకోవటానికి బట్ట ఉన్నా లేకపోయినా పర్వాలా, అనుభవించటానికి ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలా, నీ ఒక్కడివి మా బ్రతుకులో ఉంటే చాలయ్యా. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం నాకు దయచేయ్యా అని యేసయ్యను ఈ ఒక్కటే కోరుకోవాలనిపిస్తుంది. ఒక్కళ్ళు కూడా ఆమెం చెప్పలా. అంటే మీకు ఏదేదో కోరుకోవాలనిపిస్తుంది, కోరుకోండి, బాధాకరం. అలా ప్రయాణమే వెళ్ళే వారిలో ఇద్దరి జీవిత చరిత్ర గుండెలు ఎట్లా పిండేసింది. ఆయన అనుభవజ్ఞుడైన పైలట్, అప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి ఆ వృత్తిలో ఉన్నాడు. నిండు వృద్ధాప్యంలో తండ్రి, 90 సంవత్సరాల వయస్సు. ఆ తండ్రి అనారోగ్యంతో అల్లాడిపోతూ ఉంటే తండ్రికి ఫోన్ చేశాడట. ఈరోజు ఫాదర్స్ డే కదా, తండ్రికి ఫోన్ చేశాడట, నాన్న ఇదే నా చివరి విమాన ప్రయాణం. వీడియో చూపించుతాము. ఇదే నా చివరి విమాన ప్రయాణం. ఈ ప్రయాణం పూర్తయిన తర్వాత ముంబైలో చూపించు. తొంభై సంవత్సరాల కురువృద్ధుడు, 90 సంవత్సరాల కురువృద్ధుడు నాన్నకు మెసేజ్ పెట్టాడట, ఫోన్ చేశాడట, ఈ ఒక్క ట్రిప్ లాస్ట్ ట్రిప్ నాన్న, ఈ ట్రిప్ పూర్తి చేసుకున్న తర్వాత నీ దగ్గరికే వస్తా, నీతోనే ఉంటా. నన్ను చిన్నప్పుడు చూసుకున్నావే, నిన్ను కూడా నేను అట్లా చూసుకుంటా నాన్న. ఇదే నా చివరి ప్రయాణం, ఇదే చివరి ట్రిప్ అన్నాడట. నిజమే, చివరి ట్రిప్ అయిపోయింది. కాకపోతే ఒకటి, తండ్రిని చూసుకుంటాను అని అనుకున్న బిడ్డ తండ్రిని చూసుకోలేని స్థితిలో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చెల్లి, తమ్ముడా, వారి జీవితమే కాదు, ఈ స్థలంలో నిలబడి వాక్యం బోధిస్తున్న నా జీవితం కూడా అట్టిదే. నీ జీవితం కూడా
ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి ప్రాణి జీవితం కూడా ఇంతే. ఎవడు దేవుని వాక్యానికి భిన్నమైన వాడు, వాక్యానికి ఎవడు అతీతుడు కాదు కదా. వాక్యం ఏమంటుంది? మనుషుడా, నీ జీవము ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా? దీనికంటే గుండెలను పిండే మరో భయానకరమైన సంగతి. అతని పేరు అర్జున్. లండన్లో మంచి స్థితిమంతుడు, చక్కటి భార్య, 2 పిల్లలు, 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు. ఏమైందో తెలీదు, గడిచిన మేబీ వారం రోజుల క్రితం భార్య చనిపోయిందట. యవనస్తుడు. చనిపోతూ భార్య భర్తను అడిగిందట, ఏమండి, నా అస్థికలు ఈ లండన్ దేశపు సముద్రంలో నదుల్లో కలపొద్దండి. మనది గుజరాత్ రాష్ట్రం కదా. గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది పేరుగాంచిన నది కదా. నా అస్థికలు తీసుకుని వెళ్ళి మన గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నదిలో నా అస్థికలు కలపండి. ఇంతకు మించి మిమ్మల్ని ఏం కోరుకోను చెప్తూ ముగింపులో అందట, నేను లేకపోయినా పిల్లల్ని మంచిగా చూసుకోండి, పిల్లల్ని అనాథలు చేయొద్దు, తల్లి లేని పిల్లలుగా పిల్లలు మిగిలిపోకూడదు. ఆ తండ్రి అయినా తల్లి అయినా నా పిల్లల జీవితంలో సమస్తము మీరే, వాళ్ళని చక్కగా చూసుకోండి. ఆ 2 పిల్లలను భర్త చేతిలో పెట్టి భార్య చనిపోయిందట. ఆ భార్య అస్థికలను విన్నారా? ఆ భార్య అస్థికలను గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నదిలో కలుపుదామని వచ్చి కలిపి ఇక లండన్ వెళ్దామని ఆ ఫ్లైట్ ఎక్కాడు, పిల్లలను చూసుకుందామని. తల్లి లేని ఆ పిల్లలకు తానే తల్లి తండ్రి ఆ లోటును భర్తీ చేద్దామని విమాన ప్రయాణంలో కాలగర్భంలో కలిసిపోయాడు. అయ్యలారా, అమ్మలారా, ఇలాంటి భయంకరమైన దినాల్లో ఏం సంపాదించుకుందాం అనే ఆలోచన కంటే, ఏం కూడగట్టుకుందాం అనే తలంపుల కంటే, మనం కూడా గొప్ప స్థితిమంతులు అవుదాం అన్న ఆలోచన కంటే, దేవా నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచవా? ఎత్తబడే గుంపులో నేను నా కుటుంబం ఉండున్నట్లుగా నా కుటుంబాన్ని సిద్ధపరచవా? నేను ఎప్పుడూ పదే చెప్తాను, ఇక్కడ కూర్చొని కుటుంబ సమేతంగా ఎలా ప్రభువుని ఆరాధించామో, పరలోకంలో కూడా కుటుంబ సమేతంగా దేవుని సముఖంలో మనం కనపడదుము గాక. మన కుటుంబాలలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. మన సంఘంలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. ఎత్తబడే గుంపులో ఉండే ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎత్తబడే గుంపులో ఎవరుంటారు? విడవబడే గుంపులో ఎవరుంటారు? యేసు ప్రభు వారి మాటల్లోనే చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 41వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు. ఒకసారి అందరు మీ బైబిల్ తెరవండి. ఎవరు అటు ఇటు చూడకుండా దేవుని వాక్యాన్ని పరిశీలనగా చూడండి. అందరూ మీ బైబిల్ తెరిచి గమనించండి. హల్లెలూయా. అందరూ మీ బైబిల్ తెరవండి, చూడండి ఒకసారి. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. రైట్, నాతో కలిసి. 2 స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో నీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడే. కొంచెం ఆగుదాం, ఇక్కడ ఆగుదాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక
ఒకసారి మీరు నాకు సమాధానం చెప్పండి. యేసయ్య ఎప్పుడు వస్తారట? నోరు తెచ్చి చెప్పాలి అందరం. అక్కడ రాసి ఉంది కదా స్పష్టంగా, యేసయ్య ఇప్పుడు వస్తారట. 3.5 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తర్వాత వస్తాడని రాసి ఉందా? 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తర్వాత వస్తాడని రాసి ఉందా? ఏ దినాన ప్రభు వస్తాడో ఎవ్వడికి తెలియదు. బట్ మీరు నేను ఎలా బ్రతకాలో తెలుసా? ఇదే నా చివరి దినం అన్నట్లుగా ప్రతి క్షణం ఆయన రాకడకు నిన్ను నీవు సంసిద్ధునిగా చేసుకుంటూ బ్రతుకుదువుగాక. నోరు తెరిచి చెప్దాం ఆమేన్. అయితే యేసు ప్రభువారు ఈ స్థలంలో ఉపమాన రీతిగా మాట్లాడేటప్పుడు 2 తిరగలి విసురుతారు. అటొక స్త్రీ ఇటొక స్త్రీ కూర్చొని తిరగలి విసురుతూ ఉంటారు. ఆ తిరగలి విసిరే పరంపరలో ఒకళ్ళు ఎత్తబడతారు, ఇంకొకరు అదిగో ఈ కాలం పిల్లలు తిరగలి మర్చిపోయి ఉంటారు, అందుకని చూపిస్తా ఉన్నాం. చూసారా? అబ్బా, అది చూసేసరికి ప్రాణం లేచి వచ్చింది. చిన్నప్పుడు పల్లెటూరుకు పోయి వచ్చినట్టుంది. ఈ తిరగలి మిక్సీ అక్కలు మర్చిపోయి ఉంటారులే అమ్మ. ఈ గ్రైండర్ అక్కలు మిక్సీ అక్కలకి తెలియదు. దీన్ని తిరగలి అంటారు. యేసు ప్రభు అక్కడ 3 విషయాలు చెప్తారు. 2 స్త్రీలు తిరగలి విసురుతారు. 2 ఒకే మంచం మీద పండుకొని ఉంటారు. 2 పొలాన్ని దున్నుతారు. తిరగలి, మంచం, పొలం. 2 ఉన్నారు స్త్రీలు. 2 స్త్రీలు తిరగలి విసురుతూ ఉంటే ఒకరు ఎత్తబడుతున్నారు, మరొకరు విడిచిపెట్టబడుతున్నారు అని బైబిల్లో యేసు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 స్త్రీలు అనే పదాన్ని ప్రభు ఎందుకు వాడారంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్త్రీ సంఘానికి గుర్తుగా ఉంది. మరోసారి చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్త్రీ సంఘానికి గుర్తుగా ఉంది. పరలోకం కావాలని ఆశపడిన ప్రతి బిడ్డ యేసుక్రీస్తు రక్తముతో కడగబడి దేవుని మందిరానికి, దేవుని సంఘానికి, దేవుని ఆలయానికి వచ్చేటువంటి వాడై ఉండాలి. ఎందుకు మందిరానికి రావాలి? ఆది కాండంలోనే రాయబడిన మాట, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని మాట్లాడుతూ ఇది పరలోకపు గవిని అంటాడు. అంటే సంఘం పరలోకం యొక్క గవిని. ఏ వ్యక్తి అయినా పరలోక రాజ్యం చేరాలంటే సంఘంలోనికి వచ్చి సంఘములో నుండి యేసుక్రీస్తు అనేటువంటి మార్గం గుండా పరలోక రాజ్యం చేరతాడు. స్త్రీ సంఘానికి గుర్తు. అయితే గమనించండి, 2 స్త్రీలలో ఒకరు ఎత్తబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. ఈ మాట చదువుతున్నప్పుడు నీకు నాకు పుట్టాల్సిన భయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తముతో కడగబడి సంఘానికి వచ్చిన అందరూ ఎత్తబడరు. అందరూ ఎత్తబడరు. మేము ఎమాన్యుయల్ చర్చికి వస్తున్నామండి, మేమందరం ఎత్తబడతామండి, వీల్లేదు. మేము హోసన్నా మందిరానికి వస్తున్నామండి, టీపీఎం చర్చికి వెళ్తున్నామండి, లేదు పలానా లోదరం చర్చికి వెళ్తున్నామండి, మాకు ఒక సంఘం ఉందండి, సంఘానికి వచ్చిన వాళ్ళందరూ ఎత్తబడతారు అని చెప్పటానికి దేవుని వాక్యం ఒప్పుకోదు. తిరగలి ఎంతమంది స్త్రీలు విసురుతున్నారట? ఆ 2 వీడియోస్ తమ్ముడు. తిరగలి ఎంతమంది విసురుతున్నారట? అటొక స్త్రీ ఇటొక స్త్రీ కూర్చొని తిరగలి విసురుతూ ఉంటే ఒకరు ఎత్తబడుతున్నారు, మరొకరు విడిచిపెట్టబడుతున్నారు. బిడ్డలారా, ఒక్కసారి చూడండి. ఒకవేళ ఈ ఉదయకాలమే ప్రభు వస్తే, ఇప్పుడు ఉదయం 6:15 అవుతుంది కదా, మనమందరం ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి చెందిన వాళ్ళమే. చక్కని వాక్యం ప్రతి ఆదివారం మనం వింటున్నాం. ప్రతి అరుణోదయపు దినాన దివ్యమైన సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపిస్తున్నాడు. కూర్చొని ఒక్కసారి నీవు ఆలోచించు. ఈ ఉదయమే గనక సంఘాన్ని కొనిపోవటానికి మధ్యాకాశానికి ప్రభు వస్తే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా, విడిచిపెట్టబడే గుంపులో ఉంటావా? నీ పిల్లలు ఎత్తబడే గుంపులో ఉంటారా, విడవబడే గుంపులో ఉంటారా?
అయ్యా సంఘానికి వచ్చాం కదా, బాప్తిస్మం తీసుకున్నాం కదా, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం కదా, మాకు కలిగిన దానిలో ప్రతి నెల దశమ భాగానికి మించి మేము కానుక దేవునికి ఇస్తున్నాం కదా, మేము ఎత్తబడమా? యేసయ్య రక్తంతో కడగబడిన క్రైస్తవులందరూ ఎత్తబడరా? ఎత్తబడరు అనే వాక్యం ఉంటుంది. ఇద్దరు స్త్రీలు, ఒకరు ఎత్తబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. ఆ ర్యాప్చర్ రెప్పపాటు కాలంలో రూపాంతరం చెంది మధ్యాకాశములో ప్రభువును ఎదుర్కొనే ఆ ముగ్ధ మనోహర దృశ్యం ఎలా ఉంటుందో 2 చిన్న వీడియో క్లిప్పింగ్స్ మీకు చూపిస్తా, చూడండి. దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. Chapter 24, verse 42. Watch therefore, for you do not know the hour your Lord is coming. I want you to know, church, that Jesus Christ could come this month, or he might come next week, or he could even come